దగ్గర ఉన్న ఇన్స్టిట్యూట్ మౌలాలి ఇన్స్టిట్యూట్ ఈరోజు మీకు అందరికీ కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇన్స్టిట్యూట్ మనకు ఎన్ని బెనిఫిట్లు అనేది మన నరేష్ గౌడ్ చెప్పినట్లు కూడా కొన్ని విషయాలు చెప్పాడు. దానికి మించి మన సికింద్రాబాద్ డివిజన్ నుంచి మీ సోదరుడే సునకానికి కనకాభిషేకం చేస్తే ఏ రకంగా ఉంటుందో మీరు అందరూ దగ్గర నుంచి చూస్తున్నారు. అనకూడదు ఆ మాట. ఎవరైనా సరే పైకి వెళ్ళాలా, పైకి వెళ్ళిన తర్వాత ఎక్కిన మెట్లను మరవకూడదు అనేది ఒకటే ఒక మోటో. నేను ఎస్ఎస్సి అయినా కానీ నేను ఎస్ఎస్సి అయినా నా గర్వం నాకు ఎప్పటికీ ఉండదు. అయినా కానీ ఈరోజు సిసిఎస్ ఆఫీస్లో జరిగేది ఒక దళార్ లాగా. ప్రైవేటు బ్యాంకుకి వెళ్తే మన దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్ లేకపోతే ఏ రకంగా దళార్ వ్యవస్థ నడుస్తుందో మీరు అందరూ చూస్తున్నారు సోదరులారా. నాది ఒకటే మనవి, మన ఇన్స్టిట్యూట్ మన పుట్టినరోజు, మన పిల్లల పుట్టినరోజు, పిల్లల పెళ్లికో జరగాలి అనుకుంటే దాన్ని కూడా అదే విధంగా కానియకుండా అటువంటి ముళ్ళకంపలోకి మన ఇన్స్టిట్యూట్ని పోనీయకుండా కాపాడే బాధ్యత మీ అందరిది. 366 రోజుల్లో ఒక్క రోజు తినిపిస్తాడు కావచ్చు, తాగిపిస్తాడు కావచ్చు, 1000 ఇస్తాడో 5000 ఇస్తాడో వాడి ఇష్టము. అవన్నీ కూడా మన జేబులోకి వెళ్ళి కొట్టేసిన పైసలే. 1,00,000 రూపాయల జనరల్ లోన్ రాస్తే కూడా 10,000 తీసుకునే ప్రచారం ఇప్పుడు నడుస్తుంది. అక్కడ ఎవరు అబ్బా సొమ్మని తీసుకుంటున్నారు డబ్బులు, వాళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ గుమ్మరిస్తున్నారు. ఇప్పుడు హోటల్ను ప్రలోభాలు పెడుతున్నారు. దయచేసి గమనించండి, మన ఇన్స్టిట్యూట్ని వాళ్ళ చేతిలోకి పోనీయకండి. ఇది ఒక్కటి చెప్పదలుచుకున్నా. మీరు ఏమన్నా చేయండి, ఎందుకంటే చిన్న ఫంక్షన్ చేయాలన్నా కానీ 30,000 40,000 పెట్టి చేసుకునే పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో. 5,000కి మనకి ఇన్స్టిట్యూట్ ఎవరు ఇస్తారండి? ఒక ఫంక్షన్ చేయగలమా? అటువంటి ఇన్స్టిట్యూట్ని కూడా వాళ్ళు దళార్ వ్యవస్థ చేసి మీడియేటర్లను క్రియేట్ చేసి, మన నరేష్ గౌడ్ చెప్పినట్లు మనం 50 రూపాయలు ఇచ్చిన డబ్బులతో ఇన్స్టిట్యూట్ కమిటీని నిర్ణయించి ఒక బ్యాగ్ కొని డిస్ట్రిబ్యూట్ చేద్దామంటే ఇవ్వద్దు అని బాజాప్తా లెటర్ రాసి పంచిపెట్టినారు. అంటే నీకు దమ్ము లేక, మంచి జరగనిచ్చే చూసే కంటి లేక ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు. కాబట్టి వాళ్ళను చెంపపెట్టు కావాలంటే దయచేసి మీ ట్రాక్ మీద సోదరులు అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు లేని వాళ్ళకు కూడా దయచేసి చెప్పండి. మన స్వామి గారి నాయకత్వంలో, భాస్కర్ నాయకత్వంలో, మన శ్రీకాంత్ నాయకత్వంలో మీకు ఎటువంటి మంచి జరుగుతుంది. మంచి జరగకపోయినా కానీ దయచేసి పెద్దవాళ్ళకి చెప్పండి. అన్ని మంచి జరిగితేనే అనను, ప్రతి ఒక్కళ్ళు అన్ని చేస్తారని అనను. ఏదున్నా కానీ మన కుటుంబంలాగా మనలో కడుపులో పెట్టుకునేసి మంచి కోసం పోరాడదాము. మనందరి నేత, మహానేత టైగర్ రాఘవయ్య గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాము. ఎటువంటి సమస్య ఉన్నా కానీ మీరు చూస్తున్నారు, ట్రాలీ మెన్ల కోసం, కీ మెన్ల కోసం ఆయన ఆ వయసులో కూడా రైల్వే బోర్డు ఏ రకంగా కొట్లాడుతున్నాడు, ఫోర్టు కోసం కొట్లాడుతున్నాడు. ఆయనకు ఈ వయసులో కూడా నా సోదరులు, ట్రాక్ మీద సోదరులు ఇంటి నుంచి పోయేటప్పుడు మళ్ళీ ఇంటికి వస్తామో లేదన్న నమ్మకం లేకుండా పోయే రోజు కనబడుతుంది. వాళ్ళకు సేఫ్టీ ఉండాలి అంటే సేఫ్టీ గేర్ ఎట్లా ఉండాలి, ఎక్విప్మెంట్ ఎట్లా ఉండాలి, ఏం తీసుకోకపోతే వాళ్ళు సేఫ్టీగా ఉంటారు, ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఒక కీమెన్లను, ఒక ట్రాలీ మెన్తో మాట్లాడి మీకు ఏ విధంగా ఏవి అమర్స్తే మీరు బాగుంటారు, ఏది చేస్తే మీరు సేఫ్టీగా ఇంటికి వస్తారు, ఏది చేస్తే ప్రతి ట్రైన్ సేఫ్టీగా వెళ్తుంది అనుకుంటాం కావచ్చు. నేను ట్రైన్ మెయింటైన్ చేస్తే సిఎన్డబ్ల్యూ ట్రైన్ పోతుందని చెప్పేసి ఆపరేటింగ్ కూడా జెండా ఊపంగా పోతుంది. అది కాదు, కింద పట్టాలు చక్కగా ఉంటేనే ట్రైన్ పోతుందని నమ్మేటోళ్ళు మనందరం. పట్టాలు సరిగా ఉంటేనే ట్రైన్ పోయేది. నువ్వు 100 స్పీడ్లు కొట్టే 150 స్పీడ్, 200 స్పీడ్ ఏమన్నా కొట్టు, నువ్వు ట్రాక్ మంచిగా ఉంటేనే కదా. మీరు భుజాన 20 కేజీల బ్యాగ్ వేసుకొని పోతాం కదా, ట్రాక్ బాగుండేది. కాబట్టి మీ కష్టం పెరిగిన నేత మన రాఘవయ్య సార్ ఆధ్వర్యంలో మేమందరం మేము నిలబడినాం ఇక్కడ. దయచేసి ఈసారి ప్యానెల్కి 43 ఓట్లున్నాయి మీ దగ్గర. 43కు 43 60 ఓట్లున్నాయి మీ దగ్గర. ఆ 60కి 60 కూడా బాజాప్తా సీరియల్ నెంబర్ 10 నుంచి 18 వరకు ఉద్దేశి రైల్ ఇంజిన్ పైన మన ప్యానెల్ని గెలిపించి మన ఇన్స్టిట్యూట్ని ఒక కళారంగం కంటే ఎక్కువగా డెవలప్ చేయ వ్యూతోనే మన సెక్రటరీ నరేందర్ ఉన్నాడు, ఆల్రెడీ సెక్రటరీ అయినా. మన కలర్ రంగు ధీటుగా దాన్ని డెవలప్ చేద్దామనే ప్రపోజల్ కూడా పంపించాం మనం. అది వస్తే కనుక అంటే మనము